ఒక్క క్షణం ఊహించండి. నిన్నటిదాకా గ్రౌండ్లో కేవలం ఒక పవర్ హిట్టర్గా, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా మాత్రమే ప్రపంచానికి తెలిసిన ఒక సాధారణ కుర్రాడు రాత్రికి రాత్రే రాజస్థాన్ రాయల్స్ పాలిట మరో మహేంద్ర సింగ్ ధోనీలా ఎలా మారిపోయాడు? తన మొదటి క్రికెట్ కిట్ కొనడానికి చేతిలో డబ్బుల్లేక కన్నతల్లి తన మెడలోని ఏకైక బంగారు గొలుసును అమ్ముకుంటే కన్నీళ్లు పెట్టుకున్న ఆ కుర్రాడు ఈరోజు కోట్ల మంది క్రికెట్ అభిమానుల హృదయాలను తన బుర్రతో ఎలా గెలుచుకున్నాడు? నిన్న రాత్రి జరిగిన రాజస్థాన్ రాయల్స్ మరియు గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరి మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఆ థ్రిల్లర్ మ్యాచ్లో దాదాపు రాజస్థాన్ ఓడిపోయింది అనుకున్నారంతా. గుజరాత్ టైటన్స్ గెలుపు ఖాయమని ఫిక్స్ అయిన టైమది. కాని గ్రౌండ్లో ఎవరూ ఊహించని ఒక అద్భుతం జరిగింది. అసలీ ఓడిపోయే మ్యాచ్లో అత్యంత కీలకమైన 19వ ఓవర్ ఎవరికివ్వాలి అని కెప్టెన్ రియాన్ పరాగ్ తీవ్ర ఒత్తిడిలో మునిగిపోయి ఉన్నప్పుడు వికెట్ల వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చిన ఒక కుర్రాడిచ్చిన మాస్టర్ మైండ్ సలహా ఆ మ్యాచ్నే కాదు, ఐపీఎల్ హిస్టరీలోనే ఒక గొప్ప మలుపుగా మిగిలిపోయింది. ఆ అద్భుతం చేసిన కుర్రాడే ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తాన్ని షేక్ చేస్తున్న మన ధ్రువ్ జురేల్. అసలీ కుర్రాడి బుర్ర ఎలా పనిచేస్తుంది? అచ్చు గుద్దినట్టు ధోనీలాగా ఇతను రాజస్థాన్ టీంకి ఎలాంటి వ్యూహకర్తగా మారుతున్నాడు? ఈరోజు మన వీడియోలో ధ్రువ్ జురేల్ గురించి మీకు బహుశా తెలియని ఎన్నో మైండ్ బ్లోయింగ్ నిజాలు తెలుసుకుందాం. ధ్రువ్ జురేల్ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో 2001 జనవరి 21న జన్మించాడు. వీళ్లది చాలా సాధారణ మధ్యతరగతి కుటుంబం. ధ్రువ్ తండ్రి నేమ్ సింగ్ జురేల్ గారు ఒక కార్గిల్ యుద్ధవీరుడు. దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వ్యక్తి ఆయన. తన కొడుకు కూడా తనలాగే ఆర్మీలో చేరి ఎన్డీఏ ద్వారా దేశానికి సేవ చేయాలని ఆయన ఎన్నో కలలు కన్నాడు. కాని ధ్రువ్ మనసంతా క్రికెట్ గ్రౌండ్ పైనే ఉండేది. తండ్రికి ఇష్టం లేకపోయినా ఇంట్లో వాళ్లకి ఏమాత్రం తెలియకుండా స్కూల్ ఎగ్గొట్టి మరీ క్రికెట్ క్యాంప్స్కి వెళ్లేవాడు. ఒకరోజు ఈ దొంగచాటు వ్యవహారం తండ్రికి తెలిసిపోయి గట్టిగా మందలించాడు. నీకు క్రికెట్ కావాలా లేక నీ కుటుంబం కావాలా అని అడిగితే ఆ చిన్న వయసులోనే ధ్రువ్ తన క్రికెట్ బ్యాట్ను గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. అది చూసిన అతని తండ్రికి అర్థమైంది, వీడిలో ఏదో సాధించాలనే ఒక అంతు చిక్కని కసి ఉందని. అయితే ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలంటే ఒక మంచి కిట్ కావాలి. దాని ధర అప్పట్లోనే వేలల్లో ఉండేది. ఆ డబ్బు అడ్జస్ట్ చేయడం ఆ తండ్రికి తలకు మించిన భారంగా మారింది. అప్పుడే ధ్రువ్ వాళ్ళ అమ్మ తన మెడలోని బంగారు గొలుసును రహస్యంగా తాకట్టుపెట్టి కొడుక్కి అడిగిన క్రికెట్ కిట్ కొనిచ్చింది. ఆ రోజు ధ్రువ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, ఈ గొలుసు కంటే 100 రెట్లు విలువైన గొలుసు నీకు కొనిస్తాను అని ఆ చిన్న వయసులోనే శపథం చేశాడు. అక్కడి నుండి ధ్రువ్ వెనుతిరిగి చూడలేదు. ప్రతిరోజూ 20 నుండి 30 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. తన కష్టం వృధా పోలేదు. అండర్ 14, అండర్ 16 ఆడుతూ తన ప్రతిభను నిరూపించుకొని ఏకంగా 2020 అండర్ 19 వరల్డ్ కప్లో ఇండియా టీంకి వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అక్కడ తన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ ధ్రువ్ జురేల్ అసలు సక్సెస్ జర్నీ అతని దశ తిరిగిన క్షణం ఐపీఎల్తోనే మొదలైంది. రాజస్థాన్ రాయల్స్ ఇతన్ని కేవలం 20 లక్షల బేస్ ప్రైస్కి వేలంలో కొనుగోలు చేసింది. వచ్చిన ఆ చిన్న అవకాశాన్ని 2 చేతులా ఒడిసిపట్టుకున్నాడు. తన విధ్వంసకరమైన బ్యాటింగ్తో డెత్ ఓవర్లలో ఒక బెస్ట్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆ సక్సెస్తో ఏకంగా ఇండియన్ టెస్ట్ టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో రాంచీ పిచ్పై ఎవరూ ఊహించని విధంగా ప్రెషర్లో 90 రన్స్ కొట్టి ఒంటి చేత్తో ఇండియాకు మ్యాచ్ గెలిపించాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్తో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఆ ఆటతీరు చూసిన సాక్షాత్తు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గారే, ధ్రువ్ జురేల్ కీపింగ్ ఆటతీరు చూస్తుంటే నాకు ఏకంగా మరో ఎంఎస్ ధోనీ కనిపిస్తున్నాడు అని అనడం ఇతని కెరియర్లోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్. మరిప్పుడు నిన్నటి మ్యాచ్లో అసలు ఏం జరిగిందో తెలుసా? ఒకప్పుడు ధోనీ వికెట్ల వెనుక నుండి గ్రౌండ్ నలుమూలలా ఏం జరుగుతోందో మ్యాచ్ని ఎలా పర్ఫెక్ట్గా చదివేవాడో ఇప్పుడు ధ్రువ్ కూడా అక్షరాలా అదే చేస్తున్నాడు. బ్యాట్స్మెన్ ఫుట్వర్క్, గాలి వీస్తున్న దిశ, పిచ్లో వస్తున్న మార్పులు ఇవన్నీ తన మైండ్లో క్షణాల్లో లెక్కేసి రియాన్ పరాగ్కి సరైన బౌలర్ని, ఎగ్జాక్ట్ ఫీల్డింగ్ సెటప్ని సజెస్ట్ చేశాడు. ఆ 19వ ఓవర్లో అతను వేసిన ఆ ఒక్క మాస్టర్ ప్లాన్ గుజరాత్ టైటన్స్ చేతిలోంచి విజయాన్ని లాగేసుకుంది. అందరూ ఇతన్ని నెక్స్ట్ ధోనీ అని ఎందుకంటున్నారో నిన్నటి మ్యాచ్తో స్పష్టమైపోయింది. ఒక ప్లేయర్ కేవలం కండబలంతో కాదు, బుద్ధిబలంతో కూడా మ్యాచ్ని ఎలా మలుపు తిప్పచ్చో ధ్రువ్ నిరూపించాడు. ఇప్పుడు ధ్రువ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియని 3 ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. మొదటిది, ధ్రువ్ జురేల్కి చిన్నప్పుడు స్విమ్మింగ్ అంటే చాలా పిచ్చి. ఒక ప్రొఫెషనల్ స్విమ్మర్ అవ్వాలనుకున్నాడు. కానీ ఒకరోజు క్రికెట్ గ్రౌండ్ చూసి అనుకోకుండా క్రికెట్ వైపు అడుగులేశాడు. రెండవది, ఇతను ఏడీ డివిలియర్స్ మరియు ఎంఎస్ ధోనీలను తన ఆరాధ్య దైవాలుగా భావిస్తాడు. వాళ్ల ఆటను టీవీలో చూస్తూ తన టెక్నిక్ని మెరుగుపరుచుకున్నాడు. మూడవది, అతని లైఫ్ స్టైల్ మరియు నెట్వర్త్. ఒకప్పుడు కనీసం క్రికెట్ కిట్ కొనడానికి కూడా ఇబ్బంది పడిన ధ్రువ్ జురేల్ ఇప్పుడు కోట్లకి పడగలెత్తాడు. బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్ రెమ్యూనరేషన్ మరియు ఎన్నో బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ ద్వారా ప్రస్తుతం ఇతని నెట్వర్త్ సుమారు 7 నుండి 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా.
అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇప్పుడు తన ఫ్యామిలీని లగ్జరీగా చూసుకుంటున్నాడు. ఎటువంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా సైలెంట్గా తన పనేంతో తాను చూసుకునే లక్షణం ఇతన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక ఆర్మీ ఆఫీసర్ కొడుకుగా పుట్టి ఎన్నో ఆర్థిక కష్టాలు దాటి అమ్మ తాకట్టుపెట్టిన బంగారు గొలుసు దగ్గర మొదలైన ప్రయాణం ఈరోజు రాజస్థాన్ రాయల్స్కి ఒక మాస్టర్ మైండ్గా, దేశం గర్వించదగ్గ ఒక ఎంఎస్ ధోనీ రేంజ్కి చేరుకోవడం నిజంగా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. ధ్రువ్ జురేల్ తన కూల్ బ్రెయిన్తో రాబోయే రోజుల్లో క్రికెట్ గ్రౌండ్లో ఇంకెన్ని మ్యాజిక్లు చేస్తాడో మనం వేచి చూడాలి. మరి నిన్నటి మ్యాచ్లో ధ్రువ్ ఇచ్చిన ఆ మైండ్ బ్లోయింగ్ సలహాపై మీ అభిప్రాయమేంటి? ఇతను నిజంగానే నెక్స్ట్ ధోనీ లాంటి క్యాలిబరున్న ప్లేయర్ అని మీరనుకుంటున్నారా? కింద కామెంట్స్లో మీ వాయిస్ని వినిపించండి. ఇలాంటి అదిరిపోయే ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ బయోగ్రఫీలు మరియు ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన న్యూస్ మంత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ న్యూస్ మంత్రా.